వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 21న హైదరాబాద్ కు రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది. సాధారణ మహిళ అసాధారణ శక్తిగా ఎదిగిన తీరు ఇందిరాగాంధీ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకు గన్ నివాళి. పుల్కల్ మండలంలో నాయని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రెడ్ బోర్డు నియామకం. కార్తీక మాసం వాడవడల దీపోత్సవం. ఎంకే గోల్డ్ కోస్ట్ ఎండాడ వాడవడల దీపోత్సవ కార్యక్రమం. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు. మహారాష్ట్ర జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ. నాదల్ వీడ్కోలు కన్నీరు పెట్టుకున్న ఫెడరర్ పోస్ట్ వైరల్. గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్ కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లో పాల్గొన్న అధికారుల జాబితాను తమకు అందించాలని కోరారు. అగ్నిమాపక శాఖ పాత్ర కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ దేశ గమనాన్ని మార్చిన ఇందిరాగాంధీ విప్లవాత్మక నిర్ణయాలను, ఆదర్శవంతమైన విధానాలను దొంత సుధాకర్ నిర్మించుకున్నారు. భారతదేశం బ్రిటిష్ పాలన ఉన్న సమయంలో తన చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వానర సైన్యాన్ని ఏర్పాటు చేసిన ధీశాలిగా ఇందిరాగాంధీని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ అన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ దేశ ప్రప్రథమ మహిళా ప్రధానిగా ఆమె సాగించిన రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందని సైదాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ పేర్కొన్నారు. 4 పర్యాయాలు ప్రధానిగా ఇందిర తన పాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాలు మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాయని అన్నారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేంతగా ఇందిరాగాంధీ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని దొంత సుధాకర్ తెలిపారు. పాకిస్తాన్తో యుద్ధ సమయంలోనూ, అణుపరీక్ష సమయంలోనూ, బ్యాంకుల జాతీయకరణ, రాజాబల్ రద్దుతో పాటు పలు సంస్కరణల అమల్లో ఇందిరా ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామర్థ్యాన్ని పేర్కొన్నారు. నాటి ప్రతిపక్ష నేత వాజ్పేయి ఇందిరాగాంధీ దుర్గామాతగా కీర్తించిన ఆమె శౌర్య పరాక్రమాలకు ప్రతీకని మంత్రి అన్నారు. తన జీవితమంతా ప్రజాసేవలో గడుపుతానని ఇచ్చిన మాట ప్రకారం మరణించే చివరి క్షణం వరకు ప్రజాసేవలోనే గడిపిన ధన్యురాలు ఇందిరాగాంధీని దొంత సుధాకర్ వివరించారు. ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు మహిళల సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అహర్నిశం శ్రమిస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వేల కోట్ల రుణ అందిస్తూ వారి స్వయం సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని దొంత సుధాకర్ స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారం శ్రీనివాస్, కొత్తమల్లారెడ్డి, ఎర్రల శ్రీనివాస్, అందే వెంకటేశ్వరరావు, గ్రామశాఖ అధ్యక్షుడు రాజు, యాదగిరి, శ్రీనివాస్, రోషన్, సందీప్, రమేష్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక
మాసం మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజు మమతా రోడ్లోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవం జరిగింది. స్వామివారి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ఆకాశ దీపం వెలిగించి తర్వాత స్వామివారికి అభిషేకం, స్వామి అమ్మవారి పూజ అనంతరం ఓంకారం, త్రిశూలం, స్వస్తిక రూపాల్లో ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో దీపాల అలంకరణ వేయడం జరిగింది. ఈ ఉత్సవంలో ఆలయం భక్త బృందం, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భక్త బృందాలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం శోభామానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోనల రామకృష్ణ, కోశాధికారి పసుపర్తి రవి, మహిళా అధ్యక్షులు కోనగంచి నాగమణి, అరుణ, సామినేని శ్రీనివాస్, రాణి, కూచిపూడి లక్ష్మీనారాయణ, భానుమతి, కృష్ణప్రియ, పరిషత్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీలోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రత్యక్ష నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తి స్టాల్లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం బట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీతారెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ యొక్క ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పాల్గొన్నారు. పాల్పంచుకుంటున్న గౌరవ కోదన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మెట్టు సాయి గారు, ఎన్ఎస్యూ అధ్యక్షుడు భవాన్ రెడ్డి గారు, నా మిత్రులు కమిషన్ సభ్యులు గడు గంగాధర్ గారు, భూమి వివాదం ఏదున్నా పరిష్కారం కోసం నేనున్నానని చెప్పేటువంటి భూమి సునీల్ గారు, పెద్దలు గోపాల్ రెడ్డి గారు, అన్నదమ్ములంతా వ్యవసాయంలో ఈ రాష్ట్రంలో పేరు ప్రతిష్టలు గాంచిరెడ్డి కుటుంబం, వెంకటరెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ అందరూ కూడా వ్యవసాయం మా కుటుంబం యొక్క వృత్తి అని పేరు చెప్పినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇవాళ అవార్డులు అందుకున్నటువంటి వ్యవసాయంలో నిష్ణాతులందరూ కూడా నమస్కారం. ఇవాళ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి. ఈ దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరాగాంధీ ఫోటో లేనటువంటి ఇల్లు ఉండదు. అందులో బీద వర్గాలు ఇందిరాగాంధీ గారు తెలియని వారు ఉంటారు. అసలు ఇండియా యొక్క పేరు ప్రతిష్టలు నెహ్రూ గారి తర్వాత అంత ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి మహిళ, ఉక్కు మహిళ ఎవరున్నారంటే ఇందిరాగాంధీ గారు. ఎన్నో ధైర్య సాహసాలతో కూడుకున్న నిర్ణయాలు, ఇవాళ చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి నిర్ణయాలు. ఆనాడు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా సజావుగా భూ సంస్కరణలు అవలంబించినటువంటి శక్తి ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత బ్యాంకుల జాతీకరణ, రాజాభరణం రద్దు, రకరకాలటువంటి ఒత్తిళ్లు ఆనాడు దేశ విదేశాల నుంచి. ఆవిడ పటిమ, ఆవిడ ధైర్యంతో ఈ దేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచడమే కాకుండా బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశాన్ని సృష్టించగలిగినటువంటి దుర్గాదేవి ఇందిరాగాంధీ గారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అప్పటికి ఇప్పటికీ దిక్చూసి వారి నేతృత్వంలో, వారి యొక్క మనవడైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా,
బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన కేబినెట్ మంత్రులందరూ కూడా రాష్ట్రంలో మనం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ప్రజలకు అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులకి ఛాలెంజ్ చేస్తుంటా ఉన్నారు. 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారో, మేము 9 నెలల్లో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశామో చర్చకు సిద్ధమనే మాట. ఇవాళ ఒక దూరదృష్టితో, ఒక విజన్తో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ చక్కటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతుందో కోరుతాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా పనిచేయటమే కాకుండా దాని అభివృద్ధి కోసం కూడా అనేక ప్రభుత్వాలకి సూచనలు చేస్తూ ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు కోదండరెడ్డి గారికి, అట్లాగే యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పెద్దల సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సోదరుడు అనిల్ యాదవ్ గారికి, వ్యవసాయ కమిషన్ సంబంధించిన సభ్యులంతా కూడా పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, భవానీ రెడ్డి గారికి, గడుగు గంగాధర్ గారికి, అట్లాగే ఫిషరీస్ కమిటీ చైర్మన్ భట్టి సాయి కుమార్ గారికి, రాయల్ నాగేశ్వరరావు గారికి, కార్పొరేషన్ చైర్మన్ భూమి సునీల్ గారికి, వెంకటస్వామి గారికి, ఇంకా వ్యవసాయ శాస్త్రవేత్తలందరికీ, వారి అభిమానులకి, ఈరోజు ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకుంటున్నటువంటి వారందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కోదండరెడ్డి గారు కొద్దిమంది శాస్త్రవేత్తలకి, అట్లాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఇందిరాగాంధీ గారి పేరు మీద అవార్డులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు రెండు కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి కార్యకలాపాలు మీ అందరికీ తెలియదు కాదు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి, దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు. ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలన్నటువంటి ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలో భూ పంపిణీ చేసి రైతుల్ని, అనేక మందిని, కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికీ తెలిసింది. అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రీన్ రెవల్యూషన్ కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, లేకపోతే బహుళార్థక సాధక ప్రాజెక్టులు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్లు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఇప్పుడు ముందుండేవారు.
సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని, దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి, ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఆ రోజుల్లో పరిశ్రమలు తక్కువగా ఉండేవి. వ్యవసాయ రంగం మీదనే దేశ ప్రజానికం పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార ధాన్యాలు దొరకటమే కాదు, ఉత్పత్తి ద్వారా ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగటానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించడమే కాదు, ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం. దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈరోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టట్లేదు. ఇది సత్యం. అందులో భాగంగానే మనం ఈరోజు చూస్తూ ఉంటే ఈ రెండు జీవనదుల మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రమే దేశం దాకా వస్తుంది. అటు కృష్ణానది పైన కానీ ఇటు గోదావరి నది పైన కానీ, కృష్ణానది పైన కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, లేకపోతే దూరాలు కానీ, నెట్టెప్పాడు కానీ, భీమా కానీ, కోయల్ సాగర్ కానీ, కలకుర్తి ఎత్తిపోతల కానీ, ఇవన్నీ కూడా ఆనాటి పాలకుల దూరదృష్టితో వేసినటువంటి పునాదుల ద్వారానే మనం నీళ్లు పారించుకోగలుగుతున్నాం. నాగార్జున సాగర్ ఇప్పటికి కూడా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతా ఉన్నాయంటే వాళ్ళు ప్రధానమంత్రిగా దూరదృష్టితో దగ్గరుండి పనులు చేపించి ఇవన్నీ చేసి జాతికి అంకితం చేశారు కాబట్టి సాధ్యం. అట్లాగే గోదావరి నది పైన కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ, లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదులు కానీ, లేకపోతే మధ్యలో కట్టినటువంటి శ్రీపాద ఎల్లపల్లి కానీ, ఆ కింద ఆనాడు మనం నాయకులు రూపకల్పన చేసినటువంటి ఇందిరా సాగర్ కానీ, రాజీవ్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దృష్టిస్తూనే ఈ దేశానికి మనం నీళ్లు పారించుకోవాలి. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఈ సీజన్లో దేశంలోనే ఎక్కువ కని విని ఎరగని విధంగా అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అంటే ఆనాటి ప్రాజెక్టుల వల్లనే జరిగింది. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు వేసుకొచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా ఏం జరగలేదు. మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరి ధాన్యాల ఉత్పత్తి అద్భుతంగా జరుగుతూ ఉంటే మేము కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పారు. మరి ఈ సంవత్సరం మనందరూ తెలిసిందే. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సున్నెల కానీ కాళేశ్వరంలో భాగమైనటువంటి పుల్కల్ మండలంలో తెలంగాణ నాయన బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజున రెడ్ బోర్డు నియామకం జరిగింది. అందులో ముఖ్యంగా అతిథులుగా పుల్కల్ మండల అధ్యక్షుడు హరీష్ కుమార్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఆంజనేయులు నాయి, రాజు నాయి, శేఖర్ నాయి, కృష్ణనైత తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వాడవాడల దీపోత్సవం ఎంకే గోల్డ్ కోస్ట్ ఎండాడ వాడవాడ దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా 19వ తేదీ సాయంత్రం ఎంకే గోల్డ్ కోస్ట్ ఎండాడ అపార్ట్మెంట్స్ నందు వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ నిష్కృంచిన భక్తదశ ప్రెసిడెంట్ హరే కృష్ణ మూమెంట్ వారి భక్తులకు కార్తీక మాసం మరియు దీపోత్సవం ప్రాముఖ్యత గురించి సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం, కార్తీక మాసం మహిమలపై ప్రసంగం, దామోదర హారతి, భక్తులచే నెయ్యి దీపాల హారతి, ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం జరగటం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం వైభవంగా జరిగింది.
శబరిమలకు వెళ్లాలనుకున్న అయ్యప్ప భక్తులకు రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు. విజయవాడ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం, కొల్లాం స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 3:15 బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 9:20 కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 4, 11, 18 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2:30 బయలుదేరి రెండో రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరుగుతుంది. మహాయుతి, మహా అఘాడీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. 9.7 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనున్నారు. ఓటర్ల కోసం 1,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మహాయుతిలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా శివసేన 81 స్థానాల్లో, ఎన్సీపీ 59 చోట్ల పోటీ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తుంది. శివసేన 95, ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో చిన్న పార్టీలు తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెన్నిస్ దిగ్గజం రఫేల్ నదాల్తో వీడ్కోల్పై రోజర్ ఫెడరర్ ఎమోషనల్ అయ్యాడు. నాదల్ కెరీర్లో చివరి టోర్నీ డేవిస్ కప్ ఫైనల్స్కు ముందు నాదల్తో తనకున్న బంధాన్ని పంచుకుంటూ ఫెడరర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఈ మేరకు నాదల్ ఆటను తాను మనస్ఫూర్తిగా ఆస్వాదించాని, తనలాగా ఇంకెవరూ తనకు సవాల్ విసరలేదంటూ ప్రశంసలు కురిపించారు. ఒకదాని పక్కనే ఒకటి అసలు గ్యాప్ లేకుండా భవంతం నిర్మిస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఈ విషయమే నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో నిరూపితమైంది. ఇక్కడ సిద్దినగర్లో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల బిల్డింగ్ రాత్రి ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో కొంతసేపు పాటు ఏమైందో తెలియక అందులో నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంతో సెల్లార్ కోసం గొయ్యి తవ్వారు. దీని కారణంగా ఆ వైపునకు పక్కనున్న భవనం పిల్లలు కుంగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 21న హైదరాబాద్కు రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది. సాధారణ మహిళ అసాధారణ శక్తిగా ఎదిగిన తీరు ఇందిరాగాంధీ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకు ఘన నివాళి. పుల్కల్ మండలంలో నాయని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రెడ్ బోర్డు నియామకం. కార్తీక మాసం వాడవడల దీపోత్సవం, ఎంకే గోల్డ్ కోస్ట్ ఎండాడ వాడవడల దీపోత్సవ కార్యక్రమం. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.
మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ. నాదల్ వీడ్కోలు కన్నీరు పెట్టుకున్న ఫెడరర్ పోస్ట్ వైరల్. గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.